అక్క చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కి నేరుగా అకౌంట్లో నగదు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎక్కడా లంచాలు, ఎక్కడా వివక్ష లేవు. ఏ పార్టీ అని చూడకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంటలోనే 93% మంది లబ్ధి పొందారని సీఎం జగన్ వివరించారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు అని తెలియజేశారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంటలో 93% మంది లబ్ధి పొందారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు చూడని విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుకు 13,500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ప్రతి మహిళా ముఖంలోనూ ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికి వచ్చి వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. నాకంటే ముందు చాలా మంది సీఎంలు పనిచేశారు. నాకంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారు అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. నేను వయసులో చాలా చిన్నోడిని. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం వేస్తున్నామన్నారు. మీ బిడ్డ 58 నెలల పాలనలోనే మార్పు జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు. మార్పు కొనసాగడం అవసరమన్నారు. ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, భార్య పిల్లలతో మాట్లాడి ఓటుపై నిర్ణయం తీసుకోండి అని పిలుపునిచ్చారు. వ్యవస్థలో సామర్థ్యం పెంచేందుకు నాకు సలహాలు ఇవ్వండి. చేయూత లాంటి బటన్లు నొక్కాను. 10 రోజులు అటు ఇటుగా డబ్బులు పడతాయి. ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి బటన్ నొక్కాను. మీరు సలహాలు ఇస్తే వినడానికి సిద్ధంగా ఉన్నాను అని సీఎం జగన్ తెలియజేశారు. విద్యా కానుక కింద 670, సంపూర్ణ పోషణం కింద 189 మంది. వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా, ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి, నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం, లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం, ఉట్టి ఇదే చూసుకుంటే కూడా 48,74,34,34,136. నేను అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏబొద్దైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లెడబడుతూ, ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిన్నటి వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇవాల్టి నుండి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రాణానికి నా ప్రాణమైన అడ్డు వేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మన ప్రజాగలం సూపర్ హిట్ అయిందని, జగన్ సిద్ధం కార్యక్రమంలో అట్రఫ్లాప్ అయిందని సెటైర్ వేశారు. బిర్యానీ, మద్యం, మనీ ఇచ్చిన జగన్ సభలకు జనం రావటం లేదని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ వైసీపీ సర్కార్పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. నిన్నటి వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇవాల్టి నుండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీ ప్రాణానికి నా ప్రాణమైన అడ్డు వేస్తానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నాడని మండిపడ్డారు. సామాన్యులకు నెలకు అదనంగా 500 రూపాయల కరెంటు బిల్లు వస్తోందన్నారు. 5 ఏళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడూ కరెంటు ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించి వాళ్ల మెడలకు ఉరితాడు బిగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రజాగళం సూపర్ హిట్ అయిందని, జగన్ సిద్ధం కార్యక్రమంలో అటర్ ఫ్లాప్ అయిందని సెటైర్ వేశారు. బిర్యానీ, మద్యం, మనీ ఇచ్చిన జగన్ సభలకు జనం రావడం లేదని ఎద్దేవా చేశారు. ఆధునిక సమాజంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం తెలుగు వారిని పంపించిన ఘనత తెలుగుదేశం అయితే, ప్రపంచంలోనే నిరుద్యోగ యువకుల్ని పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఇదే కాదు, ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు, ఊహల ఆకాశంలో ఉంటాయి. ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు. ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి లెక్క మద్యానికి వస్తారు, అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు, అక్కడి నుంచి డ్రగ్స్ కి అలవాటు అయిపోతారు. అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారిలో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ, నేను చెప్పిన 5 పాయింట్లు వాస్తవనా కాదా? వాస్తవనా కాదా? అయితే ఇంకా చాలా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి, రాత్రింబగళ్ళు ఆలోచించండి, అనునిత్యం ఆలోచించాలి. ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి, మిత్రపక్షాలకే ఓటేయండి. ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయించాయి. క్షేత్రస్థాయిలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విస్తృత సమన్వయం లక్ష్యంగా ఈ సమావేశాల్ని నిర్వహించామన్నారు. కేంద్రంలో 400 లోక్సభ స్థానాలు, రాష్ట్రంలో 160కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ఎన్డీఏ అధికారంలోకి రావాలన్నది తమ లక్ష్యమన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నివాసంలో నిన్న రాత్రి జరిగిన 3 పార్టీల ముఖ్య నేతల సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు బీజేపీ నుంచి పురంధరేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. 2 గంటల పాటు సమావేశంలో ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టో రూపకల్పన, 3 పార్టీల అగ్రనేతలు కలిసి పాల్గొనాల్సిన సభలు తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. కోడ్ అమల్లోకి వచ్చాక కూడా రాష్ట్రంలో కొందరు అధికారులు వైకాపాకు కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు బీజేపీ నేతల దృష్టికి తెచ్చారు. అలాంటి అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని, జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామనే భరోసాను ప్రజలకు బీజేపీ ఇవ్వాలని కోరారు. ప్రధాని మోదీ పాల్గొనే ఎన్నికల సభల గురించి చర్చకు వచ్చినప్పుడు ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున రాష్ట్రంలో 3 సభలకు హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు లభించే భరోసా, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఉమ్మడిగా కరపత్రాన్ని రూపొందించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం 3 పార్టీల నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైకాపా పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలియజేశారు. త్వరలో ఏదైతే ఇందాక అన్నామో 4వ తారీఖున 8వ తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి
ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేగిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక అటు అవినీతికి అంతమొందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ఇందులో అనేక విషయాలు చర్చకొచ్చాయి. కామన్గా ఏం చేయాలి, రేపు స్లోగన్ ఏం తీసుకోవాలి, కామన్ పాయింట్స్ అన్నీ కూడా డిసైడ్ చేసి ఐకమత్యంగా 3 పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్ని అన్ని స్థానాలు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలనేది ఈ సమావేశంలో ప్రధాన అంశం అని చెప్పి సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి మెజారిటీతోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారనే ఆశతోటి ముందుకెళ్తున్నాం. అధికారం కోసం ఏ గడ్డైనా తింటూ అందితే చుట్టూ లేకపోతే కాళ్ళు పట్టుకోవటమే చంద్రబాబు నైజమని ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. పొత్తులు పెట్టుకోవటం, వారినే తిట్టడం, తిరిగి వారితో జట్టు కట్టడం, నల్ల చొక్కాలు ధరించడం, దారుణంగా విమర్శించడం, నమ్మిన పార్టీలను నిలువునా ముంచడం తదితర అసాంఘిక చర్యలకు బాబే ప్రతిరూపమని విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని నిన్న ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీతో ఒంటరి పోరాటానికి వెళ్తే గెలవలేనని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నాడని, 20 సీట్లిచ్చి అతని గొంతు కోశాడని మండిపడ్డారు. గతంలో బీజేపీతో కలిసి పోటీ చేసి అది మతతత్వ పార్టీ అన్నాడని, ముస్లింలకు ద్రోహం చేస్తుందన్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానన్నాడని, మళ్లీ ఢిల్లీ వెళ్లి 3 రోజులు పడిగాపులు పడి మళ్లీ పొత్తు పెట్టుకున్నాడని ఎద్దేవచ్చేశారు. బాబు వన్ని సొల్లు కబుర్లని రాష్ట్రంలోని హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు తెలుసన్నారు. వాలంటీర్లను చూసి బాబు భయపడుతున్నారని చెప్పారు. వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు పవన్ కూటమికి చెమటలు పడుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని, 175 స్థానాల్లో విజయం సాధించి తీరుతామని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు. దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిని కిక్కురు మనకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళు అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు? మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు. చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఎన్నో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ పేరుని చెడగొట్టేందుకే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని ఎంపీ కేసినేని నాని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి గ్లోబల్స్ ప్రచారం మొదలుపెట్టాడని, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్ గుణదల ప్రాంతంలో కేసినేని నాని వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం కేసినేని నాని మాట్లాడుతూ బోండా ఉమ ఒక వీధి రౌడీలా ప్రవర్తించేవాడని, ప్రజాసేవకు పనికి వచ్చే వ్యక్తి కాదన్నారు. 25,000 మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సన్నిహితులతోనే 25,000 కిలోల గంజాయి తెప్పించారని, ఆంధ్రప్రదేశ్ పేరును చెడగొట్టేందుకే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా పాలన అందించారని 1వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఒక అరాచక శక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే బ్లాక్మెయిల్ చేసి డాక్టర్ల దగ్గర నుంచి బీసెంట్ రోడ్ల షాపుల దగ్గర నుంచి కూడా మరి వసూలు చేసినటువంటి ఒక వీధి రౌడీ, అట్లాగే అనేక రకాలుగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అతను నిజంగా కూడా ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా పనికిరానటువంటి వ్యక్తి బోండా ఉమ. అటువంటి వ్యక్తి మీద మన వెల్లంపల్లి గారు పోటీ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా అపూర్వమైనటువంటి మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా చూస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 100 కోట్లు కూడా ఈ విజయవాడకి అభివృద్ధికి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఆ రోజున నాకున్న పరిచయాలు ఉపయోగించి ఈ ఫ్లైఓవర్లు కానీ అభివృద్ధి పనులు కానీ చేయడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపీ కేసినేని నాని కేంద్రం నుండి అనేక నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేసినేని నాని గారు జోడీ వల్ల విజయవాడ నగర అభివృద్ధి శరవేగంగా నడుస్తుంది. ఎందుకంటే విజయవాడ అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూసుకోవాలి. రిటర్నింగ్ వాళ్ళు సుమారు 500 కోట్లు పెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు కూడా సిగ్గొచ్చే విధంగా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించారు. ఎందుకంటే చంద్రబాబు బ్యారేజీకి అవతల పక్కే ఉంటాడు, ఆయన కిటికీ ఓపెన్ చేస్తే బ్యారేజీ కనబడుతుంటుంది. చిన్నపాటి గేట్లు ఓపెన్ చేస్తే దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ అప్పట్లో ఎప్పుడు చంద్రబాబు స్పందించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి దాన్ని వాళ్ళు కట్టడమే కాదు, ఒక అద్భుతమైన వ్యవహార ప్రేసులాగా, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం పూట కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలు కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి ఇంటికి 4-5 పథకాలు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పి సార్ని వీళ్ళని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చూసుకోవాలి, ప్రజలందరూ ఆలోచింపజేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య ఉంటే మనం ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాంటిది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్లను తీసుకొచ్చారు. ప్రతి పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అర్చకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని టీడీపీ మధ్య నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడలో శివాలయ ప్రాంగణంలో వైకాపా నాయకుడు అర్చకులపై దాడి చేయటం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చులకనగా చూడటమేనని ఆయన పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని తెదేపా ఎన్నికల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మంపై గౌరవం లేదన్నారు. 5 ఏళ్లలో 139 దేవాలయాలపై దాడులు జరిగినా బాధ్యుల్ని గుర్తించి శిక్షించలేదన్నారు. బ్రాహ్మణుల జోలికొస్తే తెదేపా గట్టిగా సమాధానం చెబుతుందన్నారు. కాకినాడలో అర్చకులపై దాడి చేసిన చంద్రరావును వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో తెదేపా 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయకుమార్, డివిజన్ అధ్యక్షులు నాళం కోటేశ్వరరావు, కార్యదర్శి రవిబాబు, కె రాధాకృష్ణ, బడేటి ధర్మారావు, సాంబశివరావు, రఘురామరాజు, టి శ్రీనివాసరావు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఋషులు బ్రాహ్మణులు యాగాలు హోమాలు చేస్తూ ఉంటే ఆ హోమాలు భగ్నం చేయడానికి రాక్షసులు వచ్చినట్టు ఇవాళ వైసీపీ మూకలు అన్ని వర్గాలని పీకేసి అన్ని వర్గాల్ని ఈ రాష్ట్రంలో దాడులు చేసి బ్రాహ్మణులు కూడా వదలకుండా నిత్యం వాళ్ళ మీద చేస్తున్నారంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయో కేంద్రం కూడా గమనించాలి. కేంద్రం వెంటనే ఇలాంటి సంఘటనలు పదే జరుగుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే 139 దేవాలయాలు పగలగొట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తలదీశారు. అంతర్వేదిలో రథం తగలబెట్టారు, బిట్రగుంటలో వెంకటేశ్వర రథం తగలబెట్టారు, పిఠాపురంలో ఒకేసారి 30 దేవాలయాల్ని ఈ వైసీపీ మోకలు ధ్వంసం చేసి అంటే ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేదనంటే సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆధీనంలో ఉన్నట్టు అమ్మవారి గుళ్ళో వెండి రథాలు పోయినాయి అంటే ఎవరి జోబుల్లోకి వెళ్ళి ఈ వెండి, ఎవరి జోబుల్లోకి వెళ్ళి అమ్మవారి నగలు, భక్తులు సమర్పించినటువంటి నగలు, ఇవన్నిటి మీద కూడా
విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రాగానే అన్నిటి మీద విచారణ చేపిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధితో కూడిన సంక్షేమం అవసరమని బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఏపీ ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతిని సీఎం జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో నిన్న రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్తో కలిసి మైలవరం నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా గుంటుపల్లి ప్రధాన సెంటర్లో దివంగత నేత చెరుకూరి నరసింహయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గుంటుపల్లి గ్రామంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేసి నిధులు అడిగితే కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. బూడిద, మట్టి, గ్రావెల్, ఇసుక మాఫియా చేసేవారు వేరే ఉండగా ఆ నిందలు మొత్తం తనపై మోపి తనను మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టారన్నారని అన్నారు. తనపై దుష్ప్రచారం చేశారన్నారు. గుంటుపల్లి వచ్చిన సందర్భంలో ఎప్పుడూ ఏనాడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఎవరిపై కూడా అక్రమ కేసులు పెట్టించలేదన్నారు. అక్రమ కేసులు పెట్టించే సంస్కృతి తనది కాదన్నారు. కొందరు చేసిన పొరపాట్లకు తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారన్నారు. దీనిపై ప్రశ్నించిన తనపై కూడా కొందరు నియంతృత్వ ధోరణిలో వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు ఒక్క మల్లాది విష్ణు మాత్రమే అమరావతి రాజధాని గురించి ప్రశ్నించారని గుర్తు చేశారు. తాను చేస్తున్న వ్యాపారాలను సైతం పక్కన పెట్టి మైలవరం ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే తనను అన్ని విధాలుగా మొండి చెయ్యి ఇచ్చారని అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా 3.78 కోట్ల కానుకలు మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి సమర్పించిన కానుకలను మహామండపం 6వ అంతస్తులో లెక్కించారు. 25 రోజులకు ఆలయ ప్రాంగణం అన్నదాన భవనంలోని హుండీల ద్వారా 3,78,72,537 రూపాయల ఆదాయం సమకూరింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా 3.78 కోట్ల రూపాయలను కానుకలు మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి సమర్పించిన కానుకలను మహామండపం 6వ అంతస్తులో లెక్కించారు. 25 రోజులకు ఆలయ ప్రాంగణం అన్నదాన భవనంలోని హుండీల ద్వారా 3,78,72,537 రూపాయల ఆదాయం సమకూరింది. బంగారం 900 గ్రాములు, 7.820 కిలోల వెండి వచ్చిందని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలియజేశారు. ఈ హుండీల ద్వారా భక్తులు ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి 1,22,800 రూపాయలు సమర్పించారు. హుండీల్లో వివిధ దేశాల డాలర్లు లభించాయి. యుఎస్ఏకి చెందిన 3,633 డాలర్లు, 100 ఒమన్ రియల్స్, 135 యూరోలు, 138 సింగపూర్ డాలర్లు, 104 ఖత్తర్ రియల్స్తో పాటు ఇతర దేశాలకు చెందిన డాలర్లు భారీగా వచ్చాయని ఆలయ అధికారులు తెలియజేశారు. కానుకల లెక్కింపును దేవాదాయ శాఖకు చెందిన అధికారులతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు. దేవస్థానానికి చెందిన సిబ్బందితో పాటు సేవా సిబ్బంది కానుకల లెక్కింపులో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుతం తరుణంలో ప్రజలంతా వైసీపీ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు గేర్ హానక్ అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన బస్సు యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ తూర్పు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం జగనన్న అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించడంలో ఆయన నిబద్ధతగా పనిచేశారని చెప్పారు. క్రైస్తవ నాయకులు సైతం సీఎం జగన్ కు తోడుగా బస్సు యాత్రలో పాల్గొని ప్రోత్సహిస్తామని వివరించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా అటు డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే తప్పకుండా 175 సీట్లలో గ్యారంటీగా వస్తుంది. దీనికి నేను హామీ ఇస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఎవరి వల్ల కాదు, ఇది మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఎందుకంటే ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ఏఐసీసీ పనిచేస్తుంది. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రతి గ్రామ స్థాయిలో నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో మా ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. డోర్ టు డోర్ తిరిగి జాతి, కుల, సంస్థ భేదం లేకుండా మేమందరం కూడా పనిచేసి గెలిపిస్తాం, దాన్ని నిరూపిస్తాం. మేమంతా కూడా
ఆయన సిద్ధమని ఈరోజు బస్సు యాత్ర ప్రారంభించాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా మేము కూడా గెలిపించే దిశగా మేమంతా కూడా సిద్ధమని మేమందరం కూడా ఇందు మూలంగా మేము తెలియజేస్తాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శ్రీ గోపాయ సమేత లక్ష్మీ తిరుపతమ్మ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజలు, మహిళలచే లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం, రాత్రి 9 గంటలకు డప్పు విన్యాసాల నడుమ లంకవారి గ్రామ ప్రభను ఊరేగించారు. మాచినేని నల్లబాబు ఫ్రెండ్ సర్కిల్ సౌజన్యంతో సాంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. తెల్లవారుజామున 12:30 గంటలకు నిప్పులగుండం, ఉదయం 4 గంటలకు ఊయల సేవ నిర్వహించారు. వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించే మహా అన్న సమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రికార్డు స్థాయిలో 3,975 కోట్ల రాబడి సాధించి విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 36.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగలిగింది. ఇప్పటి వరకు 2018-19లో సాధించిన 3,875 కోట్లే విజయవాడ రైల్వే డివిజన్లో సాధించిన అత్యధిక ఆదాయంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8% అధికంగా రాబడి సాధించింది. విజయవాడ రైల్వే డివిజన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రికార్డు స్థాయిలో 3,975 కోట్ల రూపాయల రాబడి సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 36.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగలిగింది. ఇప్పటి వరకు 2018-2019లో సాధించిన 3,875 కోట్ల రూపాయలే విజయవాడ రైల్వే డివిజన్లో సాధించిన అత్యధిక ఆదాయంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8% అధికంగా రాబడి సాధించింది. 2023-24లో నెలకు సగటున 331 కోట్ల రాబడి సాధించింది. విజయవాడ రైల్వే డివిజన్ సరుకు రవాణాలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు మొదటి 2 స్థానాలు నిలిచాయి. ఇక రవాణా చేసిన సరుకుల్లో బొగ్గుదే సింహభాగం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19.36 మిలియన్ టన్నుల బొగ్గు, 6.68 మిలియన్ టన్నుల ఎరువులు రవాణా చేసింది. త్వరలోనే విజయవాడ రైల్వే డివిజన్ వార్షిక ఆదాయం 4,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటే సూచనలున్నాయి. సరుకు రవాణాకు కొత్తగా 15 అధునాతన గూడ్స్ షెడ్లు నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం 153 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.